వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారని అంటున్నారు మీరే, మరి అదే మైనారిటీకి చెందిన హఫీజ్ ఖాన్ తప్పించి ఇంతియాజ్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అంటే హఫీజ్ ఖాన్ ఒక 5 సంవత్సరాలలో ఆయన గుడ్ విల్ సంపాదించుకోలేకపోయినారు. ఆయనకు టికెట్ ఇస్తే సీటు పోతుంది మైనారిటీ కిందని జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతియాజ్ కూడా ఈ ప్రాంతానికి కొత్త ఏం కాదు, కర్నూలులో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కన్నా రెగ్యులర్గా వచ్చేవాడే. వాళ్ళ మామ డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన గుడ్ విల్ క్యారీ అవుతుంది అనేది ఒకటి ఆలోచించారు. మా తాత నేతులు తాగారు మా మూతులు నాగండి అంటే ఇప్పుడు అది సామెత ఇప్పుడు మనకు వర్తిస్తుందంటారా? అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఇస్మాయిల్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఆ ఫ్యామిలీ లెగసీ ఏమన్నా పనిచేస్తుంది అనుకున్నారు, పని చేయలేదని తెలిసిపోయింది. ఆయన పీపుల్స్ మ్యాన్, డాక్టర్గా చాలా పేదవారికి ఒక 10 రూపాయలకే వైద్యం అందించే డాక్టర్. ఆయన ఇది వేరు, ఈయన ఐఏఎస్. బ్యూరోక్రాట్కి ప్రజలకు ఎలాంటి సంబంధాలు మీకు తెలుసు. ఐఏఎస్లు ప్రజలతో ఎలా ఉంటారనేది కూడా చాలా తక్కువ మందే ప్రజలతో మమేకమై ఉంటారు. చాలామంది ఐఏఎస్లు ప్రజలతో అడ్డి ముట్టినట్లు ఉంటారు, వాళ్ళ స్థాయి మీకు తెలుసు. మరి ఇంతియాజ్ అహ్మద్ మన హఫీజ్ ఖాన్ గుడ్ విల్ సంపాదించుకోలేకపోయారంటే ఎటువంటి గుడ్ విల్ లేని ఇంతియాజ్ అహ్మద్ని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే నెగిటివ్ ఉండదు అనేది ఒకటి ఆలోచన. పార్టీ వేవ్ ఉంది, నెగిటివ్ ఉండదు, కమ్యూనిటీ ఉంది, అందులో అయిన షేకులు అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇందులో కూడా మళ్ళీ షేక్స్ పఠాన్స్ అనేది బాగా ఉంది. పఠాన్స్ తక్కువ స్ట్రెంగ్త్ ఇడ, అంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి ఒక 5,000 అట్లుంటుంది. రిమైనింగ్ 80,000-85,000 షేకులు సయ్యదులే ఉంటారు. అలాంటప్పుడు మైనార్టీస్లో షేకులు సయ్యదులు పఠాన్లను చూస్తున్నారు కదా, రెడ్లలో కూడా మొరసు కాపులు పోకనాటి పెడకంటి కోడిదా ఇట్లా చూసి వచ్చు కదా రెడ్లకి. రెడ్ అంటే రెడ్డికి ఇచ్చేస్తారు కదా. అంటే రెడ్డిలలో ఇన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయనేది కూడా తెలియదు ఎవరికి, చాలా మంది తెలియదు. రెడ్డి అంటే రెడ్డి పైన ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ క్యాస్ట్ గురించి తెలుసుకోకూడదు, మైనార్టీ కింద ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ క్యాస్ట్ గురించి తెలుసుకోవాలి, అంతే కదా. కాదు అంటున్నా నేను, రెడ్డి కదా రెడ్డి, అమ్మో రెడ్డి సబ్ క్యాస్ట్ తక్కువ సబ్ క్యాస్ట్లు ఉంటాయి, వాళ్ళవి 3 సబ్ క్యాస్ట్లే. మీలో కూడా చాంతాడంత ఉన్నాయండి, చెప్పాను చెప్పేది, వాళ్ళవి 3 సబ్ క్యాస్ట్లే. చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో కొట్టుకుంటుంటారు మొరుసు కాపులు పోకనాటులు, చాలా ఎక్కువ. పెడకంటి, పోకనాటి, మోటాటి, నెరవాటి అనేది ఇక్కడ కూడా అంటారు. కానీ ఎప్పుడు రెడ్డిస్లో సబ్ క్యాస్ట్ అనేది ఎప్పుడు బయటికి వచ్చి ఈయన ఫలానా అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది. పెళ్ళిళ్ళు కూడా చేసుకునేటప్పుడు ఆ డిఫరెన్స్ చూడరు. రెడ్డికి వర్తించని సబ్ క్యాస్ట్ మైనార్టీకి ఎందుకు వర్తిస్తుందండి? అంటే మైనార్టీలలో వీళ్ళు ఎక్కువ ఉండారు. మోస్ట్ ఆఫ్ ఉండే 3 కమ్యూనిటీలు, దానిలో పఠాన్లకు ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఈసారి సయ్యదులు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని. అంటే నెగిటివ్ తెచ్చుకున్నారు, ఇలా నెగిటివ్ లేదు. సరే, మైనార్టీలు ఆలోచిస్తారు సబ్ కాస్ట్ విషయంలో, మైనార్టీలు మీరే ఆలోచించుకోండి. ఓకే, మా విషయం చెబుతా వాస్తవం అయితే ఒప్పుకోవడం లేదు మోహన్ రెడ్డి గారు, పైన మాట్లాడుతున్నారు. హఫీజ్ ఖాన్ టికెట్ ఇస్తే నేను సహకరించే పరిస్థితే లేదు, హఫీజ్ ఖాన్ ఓడిపోతాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో సహకరించను, గత ఎన్నికల్లో సహకరించాను, ఎలా సహకరించలేదని చెప్పారైనా ఈ ఎన్నికల్లో నేను సహకరించను, ఇది డైరెక్ట్ గా చెప్పారు మీరు పార్టీ అధిష్టానంతో. చెప్పినాను. ఓకే, చెప్పారు కదా, ఒప్పుకుంటున్నారు. నేను సహకరించలేను, నాకు ఆయనకు సరిగా లేదు కాబట్టి నేను సహకరించలేను. పోయినసారి ఆర్ట్ఫుల్ గా చేసినాను, తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టే నేనేం చేయలేదని చెప్పినాడు, ఇప్పుడు చేసిన అంతే కదా. కాబట్టి ఆయనకు సహకరించలేను, మీరు ఎవరైనా ఫ్రెష్ క్యాండిడేట్ని పెడితే నేను అవుట్ రైట్ పనిచేస్తాను అని చెప్పాను. మరి ఇంతియాజ్ అహ్మద్ మీకు సహకరించినా ఓడిపోయారు కదా. అంటే నేను ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా పోయింది, కర్నూలు ఒకటి కాదు, రాష్ట్రం అంతా పోయింది. మీరు సహకరించను అన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు ఇక్కడ, మరి ఇంత బలమైన నాయకుడు సహకరించిన ఇంతియాజ్ అహ్మద్ ఎందుకు ఓడిపోయారు? అంటే బలమైన నాయకునికి ఓటేసేది వేరు, బలమైన నాయకుడు చెప్తే ఓటేసేది వేరు. ఓకే, ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నాయకుడిని చూస్తే ఈయన రేపొద్దున అనుకుంటాడు చేస్తాడు అనేది మొదటి నుంచి ఉండేటువంటిది ఉంటుంది. ఎవరికో భయం అంటే కనుక అప్పుడు వాళ్ళకు ఓన్ ఛాయిస్ కూడా వస్తుంది, ఇక్కడ ఓన్ ఛాయిస్ ఉండదు. ఈరోజు అంటే పార్టీ అధిష్టానం ఆ రోజు హఫీజ్ ఖాన్ని పక్కన పెట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారి డిమాండ్ మేరకు ఇంతియాజ్ అహ్మద్ గారిని తెర మీదకి తెచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓటమి పాలైంది. ఈరోజు కర్నూలు నియోజకవర్గం దిక్కులేని ఒక అనాథ బిడ్డలా తయారైపోయింది. ఎందుకు నేను ఉండా కదా. మీరు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు కాదు, మీరు కర్నూలులో కాపురం ఉండొచ్చును కాక, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీరు. కర్నూలు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు, మీరా ఇంతియాజ్ అహ్మద్?
ఇప్పుడు ఇన్ఛార్జీలు అనేది ఎక్కడ ఎవరికి ప్రకటించినది లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గ కదా. ఆయన ఓడిపోయినారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఉన్నట్టు. మరి ఎక్కడ ఈ రోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ పూలమాల వేయాలని మీరు పోయారు ఈ రోజు, మరి ఇంతియాజ్ అహ్మద్ వచ్చారా? ఆయన ఊర్లో లేడు, చాలా చోట్ల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఆలూరు ఎమ్మెల్యే ఆయన ఇక్కడికి ఊర్లో ఉన్నాడు. పార్టీ ఒక కార్యక్రమం పిలుపునిచ్చేప్పుడు కానీ పార్టీ కార్యక్రమం ఏదైనా ఉన్నా 10 మందిని పోగేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై ఉంటుంది. ఆ పార్టీ కార్యక్రమానికి వెళ్లే హక్కు జిల్లా అధ్యక్షుడికి ఉంటుంది. మీరు జిల్లా అధ్యక్షుడిగా వెళ్తారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు. మరి ఇంతియాజ్ అహ్మద్ ఎక్కడ? దిక్కులేని ఒక అనాథ బిడ్డను వదిలేసినట్లు వెళ్ళిపోయారు. ఆయన ఓడిపోయాను, ఇంకా నాకు పని లేదు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడ గ్యాప్ ఉందో అది ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ఉంది. రెండోది కర్నూలు వచ్చేసి నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినాను. మొదటి నుంచి కర్నూలులో ఉన్నాను. ఇక్కడ ఎవరున్నా లేకుండా ఆ లోటు లేకుండా చూసుకుంటే బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా వాళ్ళకు కూడా ఎవరున్నా లేకుండా మోహన్ రెడ్డి అని అన్నాడనే నమ్మకం ఉంది. ఎన్నో బాధ్యతలు మీ పైన పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు పత్తికొండ నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యక్రమం ఉంటుంది, అక్కడికి ఆహ్వానిస్తారు మీరు జిల్లా అధ్యక్షుడు, మీరు అక్కడికి వెళ్ళాలి. అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. మరి 2 పడవల ప్రయాణం ఎలా చేస్తారు మీరు? ఇక్కడ మా వాళ్ళతో చేపిస్తాను. అక్కడ ఇంపార్టెన్స్ ఉందంటే అక్కడికి వెళ్తాను. పార్టీ కార్యకర్తలు చేయడం వేరే, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు చేసుకుంటారు చూడండి. పాప అనాథ బిడ్డల్లాగా బిక్కుబడి చేసుకుంటారు చూడండి, అట్లుంటుంది అనమాట. ఎలా నిర్వహిస్తారు అలా కార్యక్రమాలు? అంటే పార్టీ అధిష్టానం ఆలోచించడం లేదా? ఆలోచిస్తారు. ఆయన కనుక రెగ్యులర్గా వచ్చి యాక్టివ్గా లేకుంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. మీకు టికెట్ ఇవ్వలేదు, మీ మీద నమ్మకం ఉందో లేకనో టికెట్ ఇవ్వలేదు, ఇంతియాజ్ అహ్మద్కి ఇచ్చారు, ఆయన పరారు ఫక్రుద్దీన్. ఓకేనా? అదే హఫీజ్ ఖాన్ అన్న ఇచ్చి ఉంటే ఓడినా అందుబాటులో ఉండేవాడే కదా. ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకుండా, నాకు టికెట్ ఇవ్వకుండా నేను కర్నూలులోనే ఉండే కదా. ఓకే, ఆయన కూడా ఇక్కడ అంటే కనుక మంచిదే. ఆయన కూడా హైదరాబాద్. మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ కర్నూలులో ఉంది, హఫీజ్ ఖాన్ గారు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటుంది. కనీసం ఎలా నాకు టికెట్ లేదు, నన్ను పక్కన పెట్టేశారు, ఫ్యామిలీతో గడుపుతామని ఆయన ఫ్యామిలీతో ఆడు ఉంటారు. బాధ్యత ఉండేవారు కదా. ఫ్యామిలీ ఇక్కడే పెట్టుకుంటాను నుంచి ఆడే కదా, పిల్లల చదువులు వాటి కోసం. ఓకే, అంతేగాని ఇప్పుడు మీరు హఫీజ్ ఖాన్ కలిసిపోలేదా? కలిసేది ఉంది, పార్టీ కార్యక్రమాలలో కలుస్తుంటాము. ఏదన్నా హలో అంటే హలో. మీరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత హఫీజ్ ఖాన్ కర్నూలుకు రావడమే మానేశారంట. అంటే కర్నూలుకు రావడం కాదు, మీ ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు ఏం కదా హఫీజ్ ఖాన్కి? అడగండి ఆయన. ఏంటి మీకు ఆయనకు అంత బద్ధ శత్రుత్వం ఏమీ లేదు. ఇప్పుడు బాగున్నప్పుడు కలిసి ఉంటాము, సరిగా లేనప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల యాటిట్యూడ్తో మనస్పర్ధలు వచ్చినాయి. ఇప్పుడు మీతో బాగా క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఇంటికి వస్తా అంటే రమ్మన్నాము. ఓకే, మీరు రాకుంటే నేను పిలుచుకొని వచ్చుకోలేను కదా. అంటే నన్ను తెలుసు అని రమ్మన్నారు, ఒక జర్నలిస్ట్ గా రమ్మన్నారు నన్ను. మీకు తెలుసు కాబట్టి రమ్మన్నారు. ఈరోజు కర్నూలు కార్పొరేషన్ ఇంకా వైసీపీ చేతుల్లోనే ఉంది కదా. మన సర్వసభ సమావేశంలో మీ కార్పొరేటర్ ఒకటే గగ్గోలు పెట్టారు, కార్పొరేషన్లో ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి, దాన్ని రక్షించే నాదుడే లేడు అనేసి. ఏంటది? అధికారంలో ఉండేది మీరు ఇక్కడ కార్పొరేషన్లో, మీ కార్పొరేటర్లు ఎందుకు అలా గగ్గోలు పెట్టారు? కార్పొరేషన్లో అధికారం ఉన్న ఎప్పుడైతే అధికార పార్టీ ఏదింది, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది, దాంట్లో ఉన్నటువంటి నాయకులు కబ్జాలు చేస్తున్నారు. మా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కమిషనర్కు. కమిషనర్ అధికార పార్టీ వాళ్ళ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక యాక్షన్ తీసుకోలేక అన్నాడు. ఇప్పుడు కార్పొరేటర్లకు వేదిక ఏదైనా చెప్పాలంటే కౌన్సిల్ మీటింగ్లో జరిగేటువంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేసినారు, అక్కడ దృష్టికి తీసుకొని వచ్చినారు. మేయర్ కూడా కమిషనర్ చెప్పేటోడే కానీ కమిషనరే పంపించాలి కానీ సిబ్బందిని మేయర్ పంపించలేడు, మేయర్ ఎంటేసుకొని పోలేడు. కాబట్టి కమిషనరు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు అధికార పార్టీకి భయపడి ఎక్కడ ఏం జరుగుతుందనే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. దిష్టిబొమ్మ అనేది కాదు, మేయర్కు అధికారము డైరెక్ట్ ఎప్పుడు ఆయనకు పవర్స్ ఉండవు. ఆయన ఎంతసేపు పవర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పైనుంచి. ఇప్పుడు వీళ్ళకు పక్కన మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు, మంత్రి, వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మేయర్ అనుకుంటే కమిషనర్ మార్చలేడు కదా, గవర్నమెంట్ అనుకుంటే మారుస్తుంది.